హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకీర్ హుసేన్. రీసెంట్గా మనం చూసుకుంటే అమెరికా నుంచి ఇండియాకి 40 మినిట్స్లో వచ్చేసంట. సో ప్రస్తుతం మనతోటి బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం. సో హాయ్ సార్. హాయ్ సార్, ఇంతకుముందు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 16 అవర్స్ 15 అవర్స్ పట్టేది. సో ఇప్పుడు చూసుకుంటే ఒక 40 మినిట్స్లో వచ్చేయచ్చు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? ఏదో చెప్తే నమ్మడమేనా మీరు? నిజమే, అంతేనా? 16 గంటలు 40 నిమిషాలు ఎట్లా అవుతుంది బాబు? అంటే మనం తలుచుకుంటే చేయలేదు. మానవుడి కంటే గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు కంప్యూటర్ కానీ, ఫ్లైట్ కానీ, రాకెట్ కానీ కనిపెట్టింది ఎవరు? మానవుడే. సో మానవులకు మించిన మన బాడీ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే ఏ మిషన్లు పనిచేయవు. మన బాడీకి ఉన్న పవర్ ఎన్ని పనులు చేస్తుంది. మనిషి ఎన్ని పనులు చేస్తారు. అదే ఏ అనేది వచ్చి మారిపోతుంది. రోబోలు మనుషుల పనులు కూడా రోబోలు చేస్తాయంట. సో ఎలన్ మస్క్ గారు ఈ పర్టికులర్ ఈ విషయానికి దాదాపు నాకు తెలిసి 8-10 సంవత్సరాలు బట్టి R&D చేస్తున్నారు. చాలాసార్లు ఫెయిల్ అయ్యారు కూడా ఆయన. కానీ ఆయన బట్టి విక్రమార్కుంటే అట్లా నేను పట్టుకుంది ఆయన పట్టిందల్లా బంగారమే, రైట్. సో దాన్ని సాధించి ప్రోటోటైప్ రెడీ అయింది. వెరీ షార్ట్లీ అది లాంచ్ చేస్తానంటున్నారు. ఎందుకంటే ఆ ఫీచర్స్ ఉంటేనే మనకి గుండెల్లో ఆలోచించాడు. 16 గంటలది 6 గంటల 40 నిమిషాల్లో రావడం ఏంటి? 16 గంటలది నిజంగానే. అదే కాకుండా అమెరికా టు ఢిల్లీ ఇప్పుడు అది ఫ్లైట్ కాదు, రాకెట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? 1000 మంది ఉంటారు ఒక ట్రిప్కి. ఏం సార్, నాకు నిజంగా చెప్తున్నారా? 1000 people ఫర్ 1000 people రాకెట్లో. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కితే అమెరికాలో ఢిల్లీలో దిగుతాడు. 40 minutes 5-10 నిమిషాలు వేసుకో. అసలు ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళడానికే 1.5 ఎక్కువ పడుతుంది. అది ఎక్కడ నుండి కొన్ని వేల మైళ్ళు. అదే కాకుండా అమెరికా నుండే కాకుండా ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా గంటలు వెళ్ళిపోతారంట. ఎనీ కార్నర్ రౌండ్ ది గ్లోబ్. అంటే నార్త్ టు ఈస్ట్ వచ్చినా, సౌత్ టు నార్త్ వచ్చినా, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఎక్కడండి మ్యాక్సిమం అంతే కదా. ఈస్ట్ వెస్ట్, ఇది ఈస్ట్ ఉంది, ఇది వెస్ట్ ఉంది, అది నార్త్ ఉంది, ఇది సౌత్ ఉంది, మొత్తం సర్కిల్. ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ కైనా గంటలు వెళ్ళిపోతారంట. అది రియల్లీ అప్రిషియబుల్. ఆయన టెస్లా అనే కంపెనీ పెట్టుకు ఆటోమేటిక్ కార్, డ్రైవర్ లేకుండా కార్ నడుస్తుంది. ఆయన ఏది పట్టుకున్నా ఇన్నోవేటివ్. ఇప్పుడు స్పేస్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తాడంట. స్పేస్లో ఓకే. ఆయన దిగాడంటే ఇప్పుడు ఈ ఫోన్ రంగం ఉందా మాట్లాడుకున్నాం, ప్రతిదీ ఇన్నోవేషనే. ఆ ఛాలెంజ్ ఉంది, ఆ చామ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ ఇన్నోవేషన్ ఉంది, టెక్నికల్ టీమ్ ఉంది. సో దట్ ఇస్ వెరీ అప్రిషియబుల్. ఇండియాకి ఒక పేరు వస్తుందంటే ఆయన కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా నేనంటే ఇది నిజంగా ప్రాక్టికల్గా వచ్చేసరికి కొద్ది టైం పడుతుంది. 2-3 years పట్టొచ్చేమో. పట్టిన లాంచ్ అయితే మాత్రం డబ్బులు రేట్ తెలియదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే 16-18 గంటలది 40 నిమిషాలు అవుతుంది. 100 రెట్లు పెడతారు మనిషి. 1 hour కూడా కాదు, 45 minutes. 45 minutes. 1 hour ఎక్కడ మ్యాక్సిమం ఏ కార్నర్ టు ఏ కార్నర్కైనా 1 hour ఈజ్ ఇనఫ్. ఓకే. అసలు 1 hour ఇక్కడ చెన్నైకి బెంగళూరుకి వెళ్ళడానికి 1 hour అవుతుంది. మామూలుగా మనకి ఇక్కడ విజయవాడకి ఇక్కడికి హైదరాబాద్, విజయవాడ ఇక్కడ దిల్సుఖ్ నగర్ వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది. అది కొత్త ఇన్నోవేషన్. ఆ ఐడియాకి మెచ్చుకోవాలి నువ్వు. ఎంత ఖర్చు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు R&D చేయడానికి. టెస్ట్ చేయాలి కదా. 1000 మంది ఏదైనా అయితే 1000 మంది డబ్బా కొట్టేస్తారు. అవును సార్. మొన్న ఒక ఫ్లైట్ ఎక్కడది కేరళలోనే ఎక్కడో అది ప్రాబ్లం వచ్చి కింద వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ పనిచేయట్లేదు. 160 మంది పోతారు అనుకున్నారు. అంత ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ లక్కీగా ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో సీనియర్ పైలట్ అయినా అనుభవం ల్యాండింగ్ నీట్గా చేశాడు. లేకపోతే ల్యాండింగ్లో ఎగిరిపోతుంది. అవును సార్. ఆ వీల్స్ పనిచేయాలి. ఆ రోజంతా 2 hours 3 గంటలు ఎయిర్లో తిరిగింది. సో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఒకసారి ఒక కార్ కంపెనీ కొత్త కారు లాంచ్ చేశారు, కానీ బ్యాటరీ పని చేయలేదు మన టాటా వాళ్ళు. మళ్ళీ ఆ బ్యాటరీ అన్ని కార్లు మార్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. బ్యాటరీ ఫెయిల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇగ్నిషన్ ప్రాబ్లం వస్తుంది. సో అట్లా ఇన్నోవేషన్ కొత్తవి మనం చూస్తూ ఉండాలి. అది ఎంతవరకు అఫోర్డబిలిటీ. ఇప్పుడు నాకు ఎవరో చెప్పారు డయాబెటిక్స్ రివర్సల్ అవుతుందని. అంటే ఒకప్పుడు మనకి షుగర్ కంప్లైంట్ అనేవారు చిన్నప్పుడు, అది వస్తే చచ్చిపోతాడు 4-5 సంవత్సరాలు అన్నాడు. అవును సార్. ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటున్నారు మందుల మీద. ఇన్సులిన్ కూడా వెళ్ళట్లేదు. ఇన్సులిన్కి వెళ్తే ఇంకో 10-20 సంవత్సరాలు. మీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్ ఇవన్నీ పెట్టుకుంటే కరెక్ట్గా
మీరు యూ కెన్ డూ. సో ఏది కూడా ఇంపాసిబుల్ డిఫికల్ట్ ఉండొచ్చు. ఇప్పుడు నాకేమంటున్నారంటే ఒక డాక్టర్ గారు, పేరు చెప్పకూడదు, ఆ డాక్టర్ గారు ఏమంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి 25 లక్షలు తీసుకొని డయాబెటిక్స్ మొత్తం తీసేస్తారంట. ఓకే. 25 లక్షలు అందరూ పెడతారంటారు. అంటే డయాబెటిక్ ఫుల్ లైఫ్ టైం అది డిసీజ్ కాదు, బాడీ డిసార్డర్స్ అంటారు. ఓకే. సో అలాంటి ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. క్యాన్సర్కి మందులు లేవనేవారు అంతమంది, టీబీకి మందులు, ఇప్పుడు అన్నిటికీ మందులు వచ్చాయి న్యూ టెక్నాలజీలో. ఇప్పుడు మానిటరింగ్ ఏది ఒక మిషన్ ఉంటుంది, చేయి పెట్టుకుంటే నువ్వు ఎంత బీపీ ఉంది, ఎంత అవన్నీ కూడా మానిటర్ చేయొచ్చు, ఎంత షుగర్ ఉంది. ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్ రావడం మంచిది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇండియాలో ఐక్యూ ఉంటుంది, బట్ ఫారెన్లో ఉన్న ఐక్యూ వేరు, మనకి ఐక్యూ వేరు. ఇండియాలో సక్సెస్ అవుతుంది అంటారా సార్ ఇది? అవుతుంది, ఎందుకు కాదు, కన్ఫామ్గా అంటారా? ఇప్పుడు అక్కడ అయినప్పుడు ఇక్కడ అక్కడ భూమి ఇక్కడ భూమి కదా, దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్ అది ఫాలో అవ్వాలి, మనం అవన్నీ క్యాటర్ చేయాలి దానికి. ఓకే. సో ఇది ఎంతకైనా ఎలన్ మస్క్ గురించి చెప్పాలంటే గంటలు కాదు రోజులు చాలు. ఆయనకున్న సబ్జెక్ట్ కానీ ఆయనకున్న డేరింగ్ డాష్, ఎంతోమంది తిట్టారు, నవ్వారంటే ఎటకారం చేశారు ఆయన ఫెయిల్ అయినప్పుడు. హేళనకాలం చేస్తే ఆయన మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటాను. ఓకే. ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ మ్యాక్సిమం? మనం చెప్పలేము, మినిమం 3-4 years పడుతుంది అన్నట్టు ఉంది, పడుతుంది. ఎందుకంటే ట్రయల్ ప్రోటోటైప్ రెడీ అయింది, నామినల్స్ టెస్ట్ చేశారు, అది సక్సెస్ అయింది. బట్ లాంచ్ అవ్వడానికి పూర్తిగా కమర్షియల్గా అవ్వడానికి టైం పడుతుంది. పర్మిషన్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, సర్టిఫికేషన్స్, క్వాలిటీ, టెక్నికల్గా స్పీడ్ ఎంత, అవన్నీ రఫ్గా ఇచ్చారు ఫిగర్. 10% మానే 40 నిమిషం గంట అవుద్ది, అయినా సరే బెనిఫిటే కదా. 16-17 గంటలు కూర్చుంటే జనాలు జెట్ ల్యాక్ అంటారు. అమెరికా నుండి ఇండియాకి వస్తే జెట్ ల్యాక్ ఉంటుంది, 3-4 రోజులు పనిచేయరు వాళ్ళు. ఎందుకంటే మనకు రాత్రి వాళ్ళకి పొద్దుట మనకు రాత్రి జెట్ ల్యాక్ అంటారు దాన్ని. అవును, అవును సార్, అవును. సో మనం వీ విల్ విష్ దట్ దిస్ ఆల్ షుడ్ బి సక్సెస్. టెస్లా కార్ కంపెనీ కూడా ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నారు, ఎన్నో రోజులు ట్రై చేస్తున్నాడు, అవ్వలేదు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ చేతి ఉంది, ట్రంప్ ఫుల్ సపోర్ట్ ఉంది. దీని లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదంటున్నారు. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అ గుడ్ సైన్. విల్ వెయిట్ అండ్ వాచ్. సో ఇదంటే మొత్తానికి నిజమని చెప్తారు. నిజమే, అలాంటి మనిషి చెప్పండి. ఆయన ఎన్నో టెస్లా కార్ ఎవరు అనుకున్నారా, అలా వస్తుంది, అంత మంచి వాల్యూ వస్తుంది, కాస్ట్ ఎక్కువైనా కొనుక్కుంటున్నారు వాళ్ళు. సో అలాంటి ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. క్యాన్సర్కి మందులు లేవనేవారు అంతమంది, టీబీకి మందులు, ఇప్పుడు అన్నిటికీ మందులు వచ్చాయి న్యూ టెక్నాలజీలో. ఇప్పుడు మానిటరింగ్ ఏది ఒక మిషన్ ఉంటుంది, చేయి పెట్టుకుంటే నువ్వు ఎంత బీపీ ఉంది, ఎంత అవన్నీ కూడా మానిటర్ చేయొచ్చు, ఎంత షుగర్ ఉంది. ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్ రావడం మంచిది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇండియాలో ఐక్యూ ఉంటుంది, బట్ ఫారెన్లో ఉన్న ఐక్యూ వేరు, మనకి ఐక్యూ వేరు. ఇండియాలో సక్సెస్ అవుతుంది అంటారా సార్ ఇది? అవుతుంది, ఎందుకు కాదు, కన్ఫామ్గా అంటారా? ఇప్పుడు అక్కడ అయినప్పుడు ఇక్కడ అక్కడ భూమి ఇక్కడ భూమి కదా, దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్ అది ఫాలో అవ్వాలి, మనం అవన్నీ క్యాటర్ చేయాలి దానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.